గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం. నమస్కారం. ఈరోజు మనం హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 14 ఆధారంగా ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండోక్రైన్ సిస్టమ్. అసలు ఈ సిస్టమ్ లోపల రసాయన సందేశాలు ఒక చోటు నుండి ఇంకొక చోటికి ఎలా ప్రయాణిస్తాయో ఇప్పుడు చూద్దాం. పదండి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు ఇవే: ఎండోక్రైన్ సిస్టమ్ పరిచయం, మన బ్రెయిన్లో ఉండే మాస్టర్ గ్లాండ్, ఆ తర్వాత ఒత్తిడి మరియు జీవక్రియ, బ్లడ్ షుగర్ నిర్వహణ, మరియు చివరగా పునరుత్పత్తి హార్మోన్లు. మొదటి విభాగం ఎండోక్రైన్ సిస్టమ్ పరిచయం. మన శరీరంలోని కణాల మధ్య సమాచారం మార్పిడికి ఇదే అసలైన పునాది. అసలు హార్మోన్ అంటే ఏంటి? ఇవి కేవలం ఏవో సాధారణ రసాయనాలు కాదండి. ఇవి ఒక నిర్దిష్ట అవయవంలో తయారై రక్తం ద్వారా ప్రయాణించే పర్ఫెక్ట్ కెమికల్ మెసెంజర్స్. అర్థం కావాలంటే ఇవి మన శరీరంలోని ఒక భాగం నుండి మరో భాగానికి వెళ్లే టార్గెటెడ్ ఈమెయిల్స్ లాగా పనిచేసి బాడీ ఫంక్షన్స్ని చాలా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయి. నాళాలు లేని గ్రంథులు అంటే డక్ట్లెస్ గ్లాండ్స్ మన బాడీ అంతటా ఎలా విస్తరించి ఉన్నాయో మీరు గమనిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. భౌతికంగా అవి ఎక్కడెక్కడో దూరంగా ఉన్నా సరే ఒక సిస్టంలాగా అద్భుతంగా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక దగ్గరున్న గ్రంథి ఇచ్చే సిగ్నల్ మొత్తం శరీరాన్ని ఎంత వేగంగా ప్రభావితం చేస్తుందో ఇది స్పష్టం చేస్తుంది. రెండవ విభాగం ద మాస్టర్ గ్లాండ్ అంటే మన మెదడులోని కమాండ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. పిట్యూటరీ గ్రంథి సైజ్ చూస్తే చాలా చిన్నది, కేవలం ఒక శనగ గింజంతో ఉంటుంది. బరువు చూస్తే సగటున 0.5 గ్రాములు మాత్రమే. కానీ దాని పనులు మాత్రం చాలా పెద్దవి. మన శరీరంలోని మిగతా ఎండోక్రైన్ గ్రంథులన్నింటినీ డైరెక్ట్గా ఇదే కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని సగర్వంగా మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. ఇక ఈ పిట్యూటరీ గ్రంథి ముందు భాగం అంటే యాంటీరియర్ లోబ్ ఏకంగా 5 ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఏసీటీహెచ్, ప్రోలాక్టిన్, అలాగే గోనాడోట్రోపిక్ హార్మోన్లు. ఇవి బాడీ పెరుగుదలను, థైరాయిడ్ పనితీరును, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని యాక్టివేట్ చేస్తాయి. ముఖ్యంగా మన ఎముకలు, కండరాల పెరుగుదలను గ్రోత్ హార్మోన్ ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తుందో దీని ద్వారా అర్థమవుతోంది. ఇక్కడే ఒక అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఉంది. వెనుక భాగమైన పోస్టీరియర్ లోబ్ ఉంది కదా, అది సొంతంగా అసలు హార్మోన్లను తయారు చేయదు. అది జస్ట్ ఒక స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లాగా, అంటే ఒక గోడౌన్లాగా మాత్రమే పనిచేస్తుంది. హైపోథలామస్ ఉత్పత్తి చేసిన ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ హార్మోన్లను దాచిపెట్టి కరెక్ట్గా అవసరమైనప్పుడు మన రక్తంలోకి వదులుతుంది. అలాగే మెదడు మధ్యభాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. ఇది చూడటానికి ఒక చిన్న పైన్ కోన్ ఆకారంలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా మెదడు మధ్యలో ఉండటం వల్ల ప్రాచీన కాలంలో దీన్ని మూడవ కన్ను అని కూడా పిలిచేవారట. మూడవ విభాగం ఒత్తిడి మరియు జీవక్రియ. ఇది మానవ శరీరానికి అవసరమైన ఇంధనం మరియు రక్షణ గురించి. మెడ దగ్గర చర్మం కింద ఉండే థైరాయిడ్ గ్రంథిని చూస్తే అచ్చం ఒక సీతాకోకచిలుకలాగే ఉంటుంది. ఫుల్గా రక్తనాళాలతో నిండి ఉండే ఈ చిన్న గ్రంథి మన బాడీ మెటబాలిక్ రేట్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఎంత హెల్దీగా ఉంటే మన బాడీ ఎనర్జీ లెవెల్స్ అంత స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు కాస్త కిందకి అంటే కిడ్నీల పైభాగానికి వద్దాం. ఇక్కడ అడ్రినల్ గ్రంథులు పిరమిడ్ ఆకారంలో కూర్చునుంటాయి. వీటిలో 2 ముఖ్యమైన లేయర్స్ ఉంటాయి. బయట ఉండే భాగాన్ని అడ్రినల్ కార్టెక్స్ అని, లోపల ఉండే భాగాన్ని అడ్రినల్ మెడుల్లా అని అంటారు. ఫంక్షన్స్ పరంగా ఇవి రెండూ కంప్లీట్గా డిఫరెంట్. ఈ బయటిపొర అయిన అడ్రినల్ కార్టెక్స్ నుండి రిలీజ్ అయ్యే హార్మోన్లు చాలా ముఖ్యం: కార్టిసోల్, ఆల్డోస్టిరాన్ మరియు ఆండ్రోజెన్స్. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని, శరీరంలో వాటర్ పర్సెంటేజ్ని, బ్లడ్ ప్రెషర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాయంటే నిజంగా అమేజింగ్. ఇది కంటిన్యూస్గా మన బాడీ బ్యాలెన్స్ని చాలా సేఫ్గా మెయింటైన్ చేస్తుంది. ఇక అడ్రినల్ మెడుల్లా విషయానికొస్తే ఇక్కడ్నుంచే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడు లేదా పారిపో అనే స్ట్రెస్ హార్మోన్లు వస్తాయి. అవే ఎపినెఫ్రిన్ మరియు నోరెపినెఫ్రిన్. సడన్గా ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసా? ఒక్క క్షణంలో గుండెలేగాని పెంచేసి బ్లడ్ ప్రెషర్ని మార్చేసి మన బాడీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ చేస్తాయి. చాలా పవర్ఫుల్ అన్నమాట. నాలుగవ విభాగం బ్లడ్ షుగర్ నిర్వహణ అంటే మన కణాలకు అవసరమైన ఎనర్జీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం గురించి చూద్దాం.
ప్యాంక్రియాస్ అనేది ఒక చాలా స్పెషల్ మిక్స్డ్ గ్లాండ్. ఎందుకంటే దీనిలో 95% భాగం డైజెషన్ కోసం ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేస్తే కేవలం ఒక 5% మాత్రమే ఎండోక్రైన్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఈ చిన్న 5% భాగాన్నే ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. మన బ్లడ్ షుగర్ కంట్రోల్ అంతా ఈ చిన్న పార్ట్ మీదే ఆధారపడి ఉంటుంది తెలుసా? ఇన్సులిన్, గ్లూకాగాన్ ఈ రెండింటి పనితీరు అచ్చమొక సీసా లాంటిది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా, దానికోసం ఈ రెండు కెమికల్ మెసెంజర్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఎప్పుడూ ఫైట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ షుగర్ను తగ్గిస్తే గ్లూకాగాన్ దాన్ని మళ్ళీ పెంచుతుంది. ఇక 5వ మరియు చివరి విభాగం పునరుత్పత్తి హార్మోన్లు. ఇవి జీవన చక్రాన్ని ఎలా కొనసాగిస్తాయో చూద్దాం. అండాశయాలు మరియు వృషణాలలో ఉండే ప్రధాన పునరుత్పత్తి హార్మోన్లు ఇవే. స్త్రీలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్, అలాగే పురుషులలో టెస్టోస్టెరాన్. ఇవి వారి సంబంధిత లైంగిక లక్షణాలను డెవలప్ చేయడంలో మరియు ప్రెగ్నెన్సీ లాంటి కీలక దశలలో చాలా స్పెసిఫిక్ రోల్స్ ప్లే చేస్తాయి. ఇవే మన జీవన చక్రాన్ని ముందుకు తీసుకెళ్లే డ్రైవర్స్. సరే, ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంత పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యున్న ఈ భారీ నెట్వర్క్లో ఏ ఒక్క హార్మోన్ లోపించినా లేదా శృతి మించినా మన శరీరపు పరిస్థితి ఏమవుతుంది? ఇది నిజంగా హ్యూమన్ ఫిజియాలజీ ఎంత సెన్సిటివో, అది ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో చెబుతోంది కదా. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్ 14 ఆధారంగా ఎండోక్రైన్ సిస్టంపై మనం చేసిన ఈ విశ్లేషణ మీకు కొత్త విషయాలను పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నరాలు లేదా మెదడు ప్రమేయం లేకుండా కేవలం రక్తంలో ప్రవహించే ఒక చిన్న రసాయన బిందువు మన నిద్రను, మన కోపాన్ని, ఆఖరికి మనం ఎంత ఎత్తు పెరుగుతామో కూడా శాసించగలదు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఖచ్చితంగా ఆశ్చర్యమే. ఎందుకంటే మనం సాధారణంగా మన దేహం ఎలా పనిచేస్తుందని ఆలోచించినప్పుడు మనకు కంప్యూటర్ వైర్లలాగా మెదడుకు సందేశాలను క్షణాల్లో చేరవేసే నరాల వ్యవస్థే ఎక్కువగా గుర్తొస్తోంది. కరెక్ట్, అదే గుర్తొస్తోంది అందరికీ. కానీ ఈనాటి మన సమగ్ర విశ్లేషణ కోసం మనం సేకరించిన మూలాలను గమనిస్తే ఆ వైర్లు, తంతులు లేకుండా కేవలం రసాయనాలతో నడిచే ఒక అద్భుతమైన అదృశ్యమైన నెట్వర్క్ మన శరీరంలో ఉందని తెలుస్తోంది. నిజమే. ఎటువంటి గొట్టాలు లేదా నాళాలు లేకుండా నేరుగా రక్తంలోకి సందేశాలను పంపుతూ జీవక్రియల నుండి భావోద్వేగాల వరకు ప్రతి ఒక్కదాన్ని నియంత్రించే వ్యవస్థ ఉంది. రైట్, అదే ఎండోక్రైన్ సిస్టమ్ లేదా అంతఃస్రావ వ్యవస్థ. సో ఈరోజు దీన్ని వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చదివే అనాటమీ పాఠం లాంటిది కాదు, ఒక అద్భుతమైన యంత్రాంగం. ఎగ్జాక్ట్గా. ఎక్కడో ఒక మూల పుట్టిన చిన్న రసాయనం రక్త ప్రవాహంలో ప్రయాణించి చాలా దూరంలో ఉన్న మరొక అవయవాన్ని ఎలా ఖచ్చితంగా అదుపులో ఉంచుతుందో, అసలు దీని వెనుకున్న లాజిక్ ఏమిటో ఈరోజు మనం లోటుగా పరిశీలిద్దాం. ఈ ఎండోక్రైన్ వ్యవస్థ పనితీరును మనం నిశితంగా గమనిస్తే శరీరం తను తాను ఎంత అద్భుతంగా మేనేజ్ చేసుకుంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇవి మామూలు రసాయనాలు కాదంటారా? కానే కాదు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కేవలం సాధారణ రసాయనాలు కావు. అవి ఏంటంటే ఒక రకంగా కెమికల్ మెసెంజర్స్ లేదా రసాయన దూతలన్నమాట. ఓహో, రసాయన దూతలు. అవును. అసలివన్నీ ఎందుకు పనిచేస్తాయంటే మన దేహం ఎప్పుడూ కూడా ఒక స్థిరమైన సమతుల్యతను కోరుకుంటుంది. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం? ఖచ్చితంగా. ఉదాహరణకు చూసుకుంటే బయట వాతావరణం -డిగ్రీల్లో ఉన్నా సరే మన శరీర లోపలి ఉష్ణోగ్రత, రక్తపోటు లేదా చక్కెర స్థాయిలన్నీ ఒక క్రమంలో, ఒక ఖచ్చితమైన స్థాయిలో ఉండాలి. రైట్, బయట వాతావరణంతో సంబంధం లేకుండా. అవును. దీనినే వైద్య పరిభాషలో హోమియోస్టాసిస్ అంటారు. ఈ హోమియోస్టాసిస్ను కాపాడటమే ఈ అంతఃస్రావ వ్యవస్థ యొక్క ఏకైక లక్ష్యం. అర్థమైంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రంథులకు ప్రత్యేకంగా ప్రయాణ మార్గాలు లేదా నాళాలు ఉండవు కదా. సో ఇవి తమ రసాయన సందేశాలను నేరుగా రక్తంలోకి వదులుతాయి. అంటే నరాల వ్యవస్థ అనేది ఒక టెలిఫోన్ కాల్ లాంటిదైతే వెంటనే అవతలవైపు వాళ్లతో మాట్లాడుతుంది. కానీ ఈ ఎండోక్రైన్ వ్యవస్థ అనేది పోస్టల్ సిస్టమ్ ద్వారా పంపే ఉత్తరం లాంటిదన్నమాట. భలే చెప్పారు. ఎగ్జాక్ట్గా అంతే. రక్తం ద్వారా ఆ ఉత్తరం చేరటానికి కొంచెం సమయం పట్టచ్చు,
కాని ఆ ఉత్తరంలో ఉన్న ఆదేశం చాలా దీర్ఘకాలం పాటు ప్రభావం చూపుతుంది. మరి ఇన్ని గ్రంథులు, ఇన్ని హార్మోన్లు రక్తం ద్వారా తమ సందేశాలను పంపుతున్నప్పుడు వీటన్నింటికీ ఒక సమన్వయం ఉండాలి కదా. మ్మ్, ఈ మొత్తం పోస్టల్ నెట్వర్క్ను నడిపించే ప్రధాన కేంద్రమెక్కడుంది? మన మూలాల ప్రకారం ఆ మొత్తం నెట్వర్క్ను నడిపించే బాస్ పేరు పిచ్యుటరీ గ్రంథి. ఇది మెదడు కింది భాగంలో కూర్చుని ఉంటుంది. స్ఫెనాయిడ్ ఎముకలోని ఒక చిన్న గుంతలో కదా. నేను మూలాల్లో చదివినప్పుడు ఆశ్చర్యపోయిన విషయమేంటంటే శరీరంలోని అన్నిటినీ శాసించే ఈ గ్రంథి బరువు కేవలం అరగ్రాము. అవునా, కరెక్ట్. కేవలం 0.5 గ్రాములు. అబ్బా, ఒక చిన్న శనగగింజ పరిమాణంలో ఉండే అవయవం మొత్తం శరీరాన్ని ఎలా శాసిస్తుందసలు? ఆ పరిమాణానికి అది చేసే పనికి అసలు పొంతన ఉండదు. అంత చిన్నగా ఉన్నప్పటికీ శరీరంలోని అనేక ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది కాబట్టే దీనిని మాస్టర్ గ్రంథి అని పిలుస్తారు. ఓహో, మాస్టర్ గ్రంథి, రైట్. ఈ పిచ్యుటరీ గ్రంథి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే మనం దాన్ని 2 భాగాలుగా చూడాలి. ముందు భాగమైన పూర్వతమ్మె మరియు వెనుక భాగమైన పరతమ్మె. అంటే యాంటీరియర్ లోబ్, పోస్టీరియర్ లోబ్ అన్నమాట. ఎగ్జాక్ట్గా. ఇందులో ముందు భాగం ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఇది సొంతంగా ఎన్నో ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎలాంటి హార్మోన్లంటారు? ఉదాహరణకు గ్రోత్ హార్మోన్ తీసుకోండి. ఇది మన కణాలు ఎంత వేగంగా విభజన చెందాలి, ఎముకలు ఎంత ఎత్తు పెరగాలి అనేది నిర్దేశిస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథిని పనిచేసేలా ప్రేరేపించే TSH. ఓ, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అవును. ఇంకా అడ్రినల్ గ్రంథిని ఉత్తేజపరిచే ACTH, పాల ఉత్పత్తికి అవసరమైన ప్రోలాక్టిన్. ఇవన్నీ ఈ ముందు భాగం నుండే విడుదలవుతాయి. అంటే ఇతర గ్రంథులు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనే స్విచ్లు ఇక్కడే ఉంటాయి. అంటే చూస్తుంటే ఈ పూర్వతమ్మె అనేది ఒక పెద్ద కంపెనీకి CEO లాంటిదనమాట. ఇతర అవయవాలకు ఆర్డర్లు పాస్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సరైన పోలికేది. కానీ ఈ గ్రంథిలోని రెండవ భాగం, అదే పోస్టీరియర్ లోబ్ లేదా పరతమ్మె గురించి చదివినప్పుడు నాకొక సందేహం వచ్చింది. ఏంటది? ఇది స్వంతంగా ఎలాంటి హార్మోన్లను తయారు చెయ్యదు అని మూలాల్లో స్పష్టంగా ఉంది కదా. మరి ఒక మాస్టర్ గ్రంథిలో భాగమయ్యుండి కూడా ఏమీ తయారు చేయకపోతే దాని విధి ఏమిటి? రైట్, మంచి పాయింట్ పట్టుకున్నారు. అంటే ఇది కేవలం మెదడులోని హైపోథాలమస్ తయారు చేసిన హార్మోన్లను దాచిపెట్టే ఒక గోదాములాంటిదా? అలాంటప్పుడు అసలు బాస్ హైపోథాలమస్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్గా. అసలైన డైరెక్టర్ బోర్డు మెదడులోని హైపోథాలమస్. పిట్యూటరీ గ్రంథి కేవలం మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే అని మనం అనుకోవచ్చు. ఓహో, సో మెదడు నుండే అసలు ఆర్డర్స్ వస్తాయన్నమాట. అవును. హైపోథాలమస్ ప్రధానంగా 2 కీలకమైన హార్మోన్లను తయారు చేస్తుంది. ఆక్సిటోసిన్ మరియు యాంటీ డైయూరెటిక్ హార్మోన్. దీన్నే ADH లేదా వాసోప్రెస్సిన్ అంటారు. రైట్. వీటిని తయారు చేసిన తర్వాత ప్రత్యేకమైన నరాల కణాల ద్వారా కిందికి పంపి ఆ పిట్యూటరీ పరతమ్మెలో నిల్వ చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ గోదాము నుండి అవి రక్తంలోకి వస్తాయి. ఆక్సిటోసిన్ అనేది భావోద్వేగాలకు, ముఖ్యంగా తల్లిబిడ్డల బంధానికి చాలా ముఖ్యమని విన్నాను. అవును. ప్రసవ సమయంలో కండరాల సంకోచాలకు, ఆ తర్వాత పాలిచ్చే ప్రక్రియకు ఇది అత్యవసరం. మరి వాసోప్రెసిన్ పనేమిటి? ఇక వాసోప్రెసిన్ విషయానికొస్తే ఇది శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. అంటే మనకు విపరీతంగా చెమట పట్టినప్పుడు లేదా గాయమై రక్తం పోయినప్పుడు దేహంలో నీటి శాతం పడిపోతుంది కదా. అవును, డీహైడ్రేషన్ లాగా. అప్పుడు ఈ హార్మోన్ వెంటనే మూత్రపిండాలకు చేరుకొని మూత్రం ద్వారా నీరు వృధా కాకుండా తిరిగి వెనక్కి లాక్కునేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు పడిపోకుండా ప్రాణాలు నిలబడతాయి. అబ్బా, చాలా ఆసక్తికరం. అంటే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనేవి నేరుగా ప్రాణాలతో మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విషయాలు కాబట్టి. అవును, అందుకే మెదడు వాటిని తన దగ్గరే తయారు చేసుకుని పిట్యూటరీ అనే గోదాంలో భద్రంగా దాచిపెడుతుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పిట్యూటరీ అనే CEO ఇచ్చే ఆదేశాలను స్వీకరించి క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రంథుల వైపు వెళ్దాం. తప్పకుండా. మెదడు నుండి కిందికి వస్తే మెడభాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి గురించి మాట్లాడుకుందాం. ఇది మన జీవక్రియలను, అంటే మనం తీసుకునే ఆహారం ఎలా మండుతుంది, ఎలా శక్తిగా మారుతుంది అనేది నియంత్రిస్తుందని తెలుసు. రైట్, మెటబాలిజం కదా. అవును. కానీ దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి అసలు? థైరాయిడ్ గ్రంథి
T3 మరియు T4 అనే 2 ప్రధాన హార్మోన్లను స్రవిస్తుందన్నమాట. ఈ హార్మోన్ల అణువులలో అయోడిన్ ఉంటుందన్నమాట. ఓ, అందుకే అయోడిన్ ఉప్పు తినాలి అంటారు కదా. అవును, కరెక్ట్. మన దేహంలోని ప్రతి కణానికి ఎంత ఆక్సిజన్ వాడాలి, ఏ వేగంతో శక్తిని ఉత్పత్తి చెయ్యాలి అని చెప్పే థ్రాటల్ లాగా ఈ హార్మోన్లు పనిచేస్తాయి. ఒకవేళ ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే ఏమవుతుంది? ఒకవేళ తగ్గితే కణాలకు ఇంధనం మండించే వేగం తగ్గిపోతుంది. అప్పుడు మనిషి ఊరికే అలసిపోయినట్లుండటం, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం లాంటివి జరుగుతాయి. దీన్నే మనం సాధారణంగా హైపోథైరాయిడిజం అంటాం కదా. సో దానికి దారి తీసే మిక్స్డోమా రావచ్చు అని మూలాల్లో ఉంది. మరి ఎక్కువగా ఉత్పత్తి అయితే? అదే ఎక్కువగా ఉత్పత్తైతే కారు ఇంజన్ అతిగా వేడెక్కినట్లుగా గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన చెందటం జరుగుతుంది. ఇదంతా ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా నడుస్తుంది. నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు తగ్గగానే పిచ్యూటరీ గ్రంథి వెంటనే TSHను విడుదల చేసి థైరాయిడ్ను తట్టిలేపుతుంది. ఓహో, కరెక్ట్. సరిపడా హార్మోన్లు రాగానే తిరిగి పిచ్యూటరీకి సిగ్నల్ వెళ్లి ఆ TSH స్రావం ఆగిపోతుంది. ఇది నిరంతరం జరిగే ఒక ఆటోమేటిక్ చెకింగ్ సిస్టమ్ అనమాట. వావ్, అంటే దానంతట అదే చెక్ చేసుకుంటుంది. అంతేకాకుండా కాల్షియం నిర్వహణలో కూడా థైరాయిడ్ పాత్ర ఉంది కదా. అవును, ఒకవేళ రక్తంలో కాల్షియం ఎక్కువైతే ఈ థైరాయిడ్ కాల్సిటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేసి ఆ అదనపు కాల్షియాన్ని తీసుకెళ్లి ఎముకల్లో డిపాజిట్ చేస్తుంది. అంటే ఎముకలను ఒక బ్యాంక్ అకౌంట్లా వాడుకుంటుందన్నమాట. రక్తంలో కాల్షియం ఎక్కువైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా. మరి తక్కువైతే తిరిగి విత్డ్రా చేసేదెవరు? థైరాయిడ్ వెనుక ఉండే పారాథైరాయిడ్ గ్రంథులేనా? అవును, అవే. థైరాయిడ్ గ్రంథి వెనుక భాగంలో 4 చిన్న డాట్స్ లాగా ఈ పారాథైరాయిడ్ గ్రంథులుంటాయి. రక్తంలో కాల్షియం స్థాయి పడిపోగానే ఇవి పారాథార్మోన్ను స్రవిస్తాయి. ఓ, పారాథార్మోన్. రైట్. ఇది ఎముకల నుండి కాల్షియంను తిరిగి రక్తంలోకి తీసుకొస్తుంది. కండరాలు సంకోచించడానికి, నరాలు సంకేతాలు పంపడానికి కాల్షియం అత్యంత కీలకం అని మన మూలాలు వివరిస్తున్నాయి. అంటే ఆ కాల్షియం లెవెల్స్ ఏమాత్రం పడిపోయినా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఈ గ్రంథులు ఎప్పటికప్పుడు ఆ బ్యాలెన్స్ను సెట్ చేస్తూ ఉంటాయి. అబ్బా, ఈ శక్తి నిర్వహణ, జీవక్రియల గురించి వింటుంటే నాకు మరొక ఆసక్తికరమైన గ్రంథి గుర్తుకొస్తోంది. ఏంటది? అడ్రినల్ గ్రంథులా? అవును, అవే. శక్తిని మండించడం ఒక ఎత్తు అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆ శక్తిని క్షణాల్లో ఎలా వాడుకోవాలి అనేది మరొక ఎత్తు కదా. కరెక్ట్. మూత్రపిండాలపైన ఒక టోపీలాగా కూర్చుని ఉండే ఈ అడ్రినల్ గ్రంథుల గురించి మూలాలు చెప్తున్న విషయాలు మనం గమనించాలి. ఇవి చూస్తుంటే మన దేహంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అంటే ఒక విపత్తు నిర్వహణ బృందంలాగా అర్థమవుతోంది. అవును, సరిగ్గా విపత్తు నిర్వహణ బృందమే. కానీ నాకొక డౌట్. ఈ గ్రంథిలో 2 విభిన్న భాగాలు ఉన్నాయి. బయటివైపు ఉండే కార్టెక్స్, లోపలి వైపు ఉండే మెడుల్లా. ఒకే అవయవం పైన ఉన్న కార్టెక్స్ ఏమో దీర్ఘకాలిక ఒత్తిడిని డీల్ చేస్తే, మెడ్యుల్లా ఏమో తక్షణ ప్రాణాపాయ స్థితిని డీల్ చేయడం వెనుక ఉన్న యంత్రాంగం ఏమిటి? అది నిజంగా ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అనే చెప్పాలి. ముందుగా మనం లోపలి భాగమైన మెడుల్లా గురించి చూద్దాం. సరే. ఇది తక్షణ అత్యవసర పరిస్థితులలో రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు, మన ముందు అకస్మాత్తుగా ఒక పాము కనబడిందనుకోండి. అబ్బా, భయమేస్తుంది. అవును కదా. అప్పుడు వెంటనే నరాల ద్వారా సంకేతం మెడుల్లాకు చేరుతుంది. అది క్షణాల వ్యవధిలో ఎపినెఫ్రిన్ అంటే అడ్రినలిన్ మరియు నార్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్లను రక్తంలోకి పంపుతుంది. ఓహో, అంటే అలారం మోగిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా. శరీరంలో ఒక పెద్ద అలారంను మోగిస్తాయి. ఊపిరితిత్తుల నాళాలు వ్యాకోచించి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. రక్తం జీర్ణ వ్యవస్థ నుండి కండరాల వైపు మళ్ళుతుంది. అందుకే గుండె కూడా విపరీతంగా కొట్టుకుంటుంది కదా. అవును, గుండె స్పందన విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మనకు అకస్మాత్తుగా ఎక్కడలేని బలం వచ్చినట్లు అనిపిస్తోంది. దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి ఇది అత్యవసరం. రైట్. అందుకే మనం ఏదైనా ప్రమాదం చూసినప్పుడు చేతులు వణకడం, చెమటలు పట్టడం లాంటివి జరుగుతాయన్నమాట. ఆ అడ్రినలిన్ మనల్ని పరుగెత్తడానికి సిద్ధం చేస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్గా క్యాచ్ చేశారు. మరి బయటి భాగమైన కార్టెక్స్ సంగతేంటి? కార్టెక్స్ అనేది దీర్ఘకాలిక ఒత్తిడిని ఎదుర్కొనే ఒక వ్యూహకర్త లాంటిది. మనం రోజులు, నెలల తరబడి మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇది కార్టిసాల్ అనే హార్మోన్ను స్రవిస్తుంది.
కార్టిసోల్. ఈ కార్టిసోల్ పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరానికి స్థిరంగా ఇంధనం కాగాలి కదా, కాబట్టి కార్టిసోల్ కండరాల్లోని ప్రోటీన్లను, శరీరంలోని కొవ్వులను విచ్ఛిన్నం చేసి కాలేయం ద్వారా వాటిని గ్లూకోజ్గా మారుస్తుంది. అంటే మెదడుకు ఎప్పుడూ శక్తి తగ్గుముఖం పట్టకుండా చూస్తుందన్నమాట. అవును. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒత్తిడి సమయంలో ఈ కార్టిసోల్ రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. అదేంటి అలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఆ సమయంలో ప్రాణాలతో ఉండటం ముఖ్యం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం కాదు అని శరీరం భావిస్తుంది. ఇక్కడే అసలు సమస్య వస్తున్నట్లుంది కదా. ఆదిమానవుల కాలంలో ఒత్తిడి అంటే క్రూర మృగాల నుండి తప్పించుకోవడం. అప్పుడు ఈ సిస్టమ్ బాగానే ఉపయోగపడేది. అవును. కాని నేటి ఆధునిక కాలంలో మనకు వచ్చే ఒత్తిడి ఆఫీస్ పనుల వల్లనో, ట్రాఫిక్ వల్లనో, లేదా చిన్న చిన్న ఆర్థిక సమస్యల వల్లనో వస్తుంది. ఇలా రోజువారీ విషయాలకు కూడా ఈ అడ్రినల్ కార్టెక్స్ అదే పనిగా కార్టిసోల్ను విడుదల చేస్తూ ఉంటే ఏమవుతుంది? మన రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడూ అణిచివేయబడే ఉంటుందన్నమాట కదా. అందుకే దీర్ఘకాలిక ఒత్తిడిలో ఉన్నవారు త్వరగా జబ్బుల బారిన పడతారనంటారేమో. ఖచ్చితంగా విశ్లేషించారు. మన ఆధునిక జీవనశైలి వల్ల ఈ రసాయన వ్యవస్థ ఎప్పుడూ తప్పుడు అలారంలకే స్పందిస్తూ మన దేహాన్ని నిరంతర ఆందోళనలో ఉంచుతోంది. కార్టిజోల్ ఎక్కువగా విడుదల కావడం వల్లే రక్తపోటు పెరగడం, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. ఓహో, సో ఇదంతా లింక్ అయ్యుందన్నమాట. అవును. అలాగే ఈ కార్టెక్స్ విడుదల చేసే మరొక హార్మోన్ ఉంది, అదే ఆల్డోస్టిరాన్. ఇది మూత్రపిండాలపై పనిచేసి సోడియంను తిరిగి రక్తంలోకి చేర్చి రక్తపోటును స్థిరీకరిస్తుంది. రైట్. ఈ శక్తి, ఒత్తిడి, జీవక్రియల గురించి మాట్లాడుకుంటుంటే మనం పదే పదే గ్లూకోజ్ లేదా చక్కెర ప్రస్తావన తెస్తున్నాము. అవును, గ్లూకోజ్ మెయిన్ కదా. ప్రమాదం వచ్చినప్పుడు అడ్రీనల్ గ్రంథులు రక్తం నిండా చక్కెరను నింపుతాయి, కండరాలకు శక్తి ఇవ్వడానికి. కాని రోజువారీ సాధారణ పరిస్థితులలో మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తములో చేరే చక్కెరను మన శరీరం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? సో దీనికోసం మనం ఖచ్చితంగా ప్యాంక్రియాస్ లేదా క్లోమము వైపు దృష్టి సారించాలి. సాధారణంగా ప్యాంక్రియాస్ అనగానే అందరికీ ఇన్సులిన్ మాత్రమే గుర్తొస్తుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ వచ్చి దాన్ని కణాల్లోకి పంపుతుందని తెలిసిందే. అవును. కానీ మూలాలను మనం నిశితంగా గమనిస్తే ఇన్సులిన్ మాత్రమే కాదు, దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే మరో వ్యవస్థ కూడా ఉంది కదా. ఎగ్జాక్ట్గా. ఆల్ఫా మరియు బీటా కణాలు చేసే పనిని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే ఇది సరిగ్గా మన ఇంట్లోని ఏసీ థర్మోస్టాట్ సిస్టంలా కనిపిస్తోంది. ఏసీ థర్మోస్టాట్ సిస్టమ్? అవును. గది చల్లబడితే హీటర్ ఆన్ అవ్వడం, వేడెక్కితే ఏసీ ఆన్ అవ్వడం లాంటిదే కదా ఇది. అబ్బా, ఆ థర్మోస్టాట్ అనాలజీ దీని పనితీరును అద్భుతంగా వివరిస్తోంది. ప్యాంక్రియాస్లోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అనే భాగంలో బీటా కణాలు, ఆల్ఫా కణాలు ఒకదానికొకటి ఎప్పుడూ సంభాషించుకుంటూ ఉంటాయి. మనం భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి గదా. అప్పుడు వెంటనే బీటా కణాలు ఆన్ అయి ఇన్సులిన్ను స్రవిస్తాయి. రైట్, ఇన్సులిన్ వస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది కణాల తలుపులు తెరిచే తాళం చెవి లాంటిదనమాట. ఇది రక్తంలోని గ్లూకోజ్ను కణాల్లోకి పంపి కణాలు శక్తిని ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మిగిలిపోయిన అదనపు గ్లూకోజ్ను కాలేయంలో గ్లైకోజన్ రూపంలో దాస్తుంది. ఒకవేళ ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతే ఏమవుతుంది? ఉత్పత్తి తగ్గిపోతే లేదా కణాలు ఇన్సులిన్కు స్పందించకపోతే రక్తంలో చక్కెర అలాగే ఉండిపోతుంది. అప్పుడు వచ్చేదే డయాబెటిస్ మెల్లిటస్ అనే మధుమేహం వ్యాధి. అర్థమైంది. మరి మనం ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఉదయం నుండి ఏమీ తిననప్పుడు మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? రక్తంలో చక్కెర పడిపోతే కళ్ళు తిరిగి పడిపోవాలి కదా. అక్కడ ఈ ఆల్ఫా కణాలు పనికొస్తాయా? అవును, అక్షరాలా. రక్తంలో గ్లూకోజ్ పడిపోగానే మన శరీరంలోని థర్మోస్టాట్ స్విచ్ మారుతుంది. అప్పుడు ఆల్ఫా కణాలు రంగంలోకి దిగి గ్లూకాగాన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఓహో, ఇన్సులిన్కి వ్యతిరేకమన్నమాట. కరెక్ట్. ఇందాక ఇన్సులిన్ దాచిపెట్టిన ఆ గ్లైకోజన్ను ఈ గ్లూకాగాన్ టార్గెట్ చేస్తుంది. నేరుగా కాలేయం దగ్గరకు వెళ్లి ఆ స్టోర్ అయిన గ్లైకోజన్ను తిరిగి గ్లూకోజ్గా విచ్ఛిన్నం చేసి రక్తంలోకి పంపుతుంది. వావ్! అంటే ఇన్సులిన్ చక్కెర స్థాయిలను తగ్గిస్తే గ్లూకాగాన్ ఆ స్థాయిలను పెంచుతోంది. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు హార్మోన్ల మధ్య ఎప్పుడూ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ నడుస్తూనే ఉంటుంది. చాలా ఆసక్తికరం. ఇక మూడో రకం కణాలు కూడా ఉన్నాయి. అవే డెల్టా కణాలు. ఇవి సోమాటోస్టాటిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. ఈ సోమాటోస్టాటిన్
ఒక రిఫరీ లాంటిదన్నమాట. రిఫరీ లాంటిదా? అంటే అంటే ఇన్సులిన్ లేదా గ్లూకాగాన్ ఏదీ మోతాదుకు మించి విడుదల కాకుండా ఈ రెండింటి స్రావాలను అదుపులో ఉంచుతుంది. సూపర్! అంటే ఇన్సులిన్ గ్యాస్ పెడల్ అయితే గ్లూకాగాన్ మరో గ్యాస్ పెడల్. సోమాటోస్టాటిన్ బ్రేక్ లాంటిదన్నమాట. ఒకదానికొకటి ఎంత ఖచ్చితంగా ముడిపడి ఉన్నాయో కదా. అవును, చాలా పర్ఫెక్ట్గా సింక్ అయి ఉంటాయి. సరే, ఇప్పటి వరకు మనం రోజువారీ జీవిక్రియలు, విపత్కర పరిస్థితులలో శక్తి వినియోగం గురించి తెలుసుకున్నాం. చివరగా మన నిత్య జీవితపు సమయాన్ని మరియు మన రక్షణను శాసించే 2 అదృశ్య, ఆశ్చర్యకరమైన గ్రంథుల వైపు వెళ్దాం. అవే పీనియల్ గ్రంథి మరియు థైమస్ గ్రంథి. ఇవి రెండు చాలా ప్రత్యేకం. ముందుగా పీనియల్ గ్రంథి గురించి చూద్దాం. ఇది మెదడు మధ్యలో ఎక్కడో దాగి ఉండే పైనాపిల్ కోన్ ఆకారపు చిన్న గ్రంథి. ఇది మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవించి మన నిద్రను శాసిస్తుందని మూలాల్లో ఉంది. రైట్. కాంతిని బట్టి ఇది పనిచేస్తుందంటే మన కళ్లకు మరియు మెదడు లోపల ఉండే ఈ గ్రంథికి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా? అవును, ఇదొక అద్భుతమైన బయోలాజికల్ గడియారమని చెప్పొచ్చు. మన దేహంలో సిర్కాడియన్ రిథమ్ అనబడే 24 గంటల అంతర్గత గడియారాన్ని ఇది సెట్ చేస్తోంది. దీని పనితీరు పూర్తిగా కాంతి మీద ఆధారపడి ఉంటుంది. అంటే పగలు రాత్రిని బట్టి మారుతుందా? కరెక్ట్. పగటిపూట సూర్యకాంతి మన కంటి రెటీనా మీద పడినప్పుడు ఆ సిగ్నల్స్ ఆప్టిక్ నరాల ద్వారా నేరుగా మెదడులోని పీనియల్ గ్రంథికి చేరుకుంటాయి. ఆ కాంతి సిగ్నల్ రాగానే పీనియల్ గ్రంథి మెలటోనిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. ఓహో, మెలటోనిన్ ఆగిపోతుంది? అవును, మెలటోనిన్ లేకపోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యాస్తమయమై కాంతి తగ్గుతుందో కంటి నుండి సిగ్నల్స్ ఆగిపోతాయి. అప్పుడు పీనియల్ గ్రంథికి చీకటి పడింది అని అర్థమై మెలటోనిన్ స్రావాన్ని పెంచుతుంది. అప్పా, వావ్! ఆ రసాయనం మెదడును ప్రశాంతపరిచి కండరాలను రిలాక్స్ చేసి మనం నిద్రలోకి జారుకునేలా చేస్తుందన్నమాట. అంటే మన కళ్ళు కేవలం చూడటానికే కాదు, బయట సమయం ఎంతైందో మెదడుకు చెప్పే టైం కీపర్స్ లాగా కూడా పనిచేస్తున్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా అంతేగదా మరి. ఇకపోతే ఇంకో ఆసక్తికరమైన గ్రంథి గురించి మూలాల్లో ఉంది. అదే థైమస్ గ్రంథి. ఛాతీ వెనుక, అంటే రొమ్ము ఎముక వెనుక దాగి ఉండే ఈ గ్రంథి గురించి చదివినప్పుడు నేనొక విచిత్రమైన విషయం గమనించాను. ఏంటది? ఇది టీ లింఫోసైట్ అనే తెల్ల రక్త కణాలకు శిక్షణ ఇస్తోందని మూలాల్లో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పుట్టినప్పుడు పెద్దగా ఉండే ఈ గ్రంథి మనిషి యవ్వనంలోకి రాగానే క్రమంగా కుంచుకుపోయి వృద్ధాప్యం నాటికి దాదాపుగా మాయమైపోతోందట. అవును, అది నిజమే. అసలు మనల్ని రోగాల నుండి కాపాడే ఒక వ్యవస్థ వయసు పెరిగే కొద్దీ ఎందుకు మాయమైపోతోంది? అది చాలా సహేతుకమైన సందేహమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం థైమస్ గ్రంథిని ఒక మిలిటరీ అకాడమీ లేదా బూట్ క్యాంప్ లాగా ఊహించుకోవాలి. ఓహో, బూట్ క్యాంపా? అవును, పుట్టినప్పుడు శిశువుకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే వారు బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన కొత్త వాతావరణంలోకి అడుగు పెడతారు కదా. దేహంలోని ఎముక మధ్య తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసినా వాటికి ఏ వైరస్తో ఎలా పోరాడాలో తెలియదు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉండదన్నమాట. హార్మోన్ ప్రభావంతో వాటికి కఠినమైన శిక్షణ అందుతుంది. ఏవి మన శరీరపు కణాలు, ఏవి బయటి శత్రువులు అని గుర్తించడం నేర్పుతుందన్నమాట. రైట్, మనవాళ్లెవరు, పరాయి వాళ్లెవరు అని. అవును, ఈ శిక్షణ పూర్తి చేసుకున్న కణాలనే టీ కణాలు అంటారు. బాల్యదశ పూర్తయ్యేసరికి శరీరానికి అవసరమైన ఒక పెద్ద సైన్యం తయారైపోయి రక్తం మరియు శోషరస వ్యవస్థలో స్థిరపడుతుంది. ఇక ఆ సైన్యం తమను తాము కాపీ చేసుకుంటూ వృద్ధి చెందగలవు. ఆహా, అంటే ఒక్కసారి ట్రైనింగ్ అయిపోతే ఇక చాలు. ఎగ్జాక్ట్గా. ఒకసారి సైన్యం పూర్తిగా శిక్షణ పొంది రంగంలోకి దిగాక ఇక ఆ ట్రైనింగ్ సెంటర్ అవసరం శరీరానికి ఉండదు కదా. అందుకే థైమస్ గ్రంథి యవ్వనం రాగానే నెమ్మదిగా క్షీణించిపోయి కొవ్వు కణజాలంగా మారిపోతుంది. కాని బాల్యంలో అదిచ్చిన శిక్షణ మాత్రం జీవితాంతం క్యాన్సర్ మరియు ఇతర మహమ్మారుల నుండి మనల్ని కాపాడుతుంది. అదొక బయోలాజికల్ బూట్ క్యాంప్ అన్నమాట. సైన్యం రెడీ అయిపోయింది కాబట్టి క్యాంపు మూసేశారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. అవును, మన శరీరం పనితీరు నిజంగా ఒక అద్భుతం. ఈనాటి మన విశ్లేషణలో ఈ అంతఃస్రావ వ్యవస్థ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలికితీశాం. అరగ్రాము బరువుండే పిట్యూటరీ గ్రంథి మొత్తం దేహాన్ని శాసించడం దగ్గర నుండి, అవును, అడ్రినల్ గ్రంథులు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్తో ప్రాణాపాయంలో మనల్ని కాపాడటం, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ గ్లూకాగాన్లతో థర్మోస్టాటులా చక్కెర శాతాన్ని బ్యాలెన్స్ చేయడం, మరియు పీనియల్ గ్రంథి సూర్యరశ్మితో లింక్ అయి మన నిద్రను కంట్రోల్ చేయడం వరకు అణువంత పరిమాణంలో ఉండే ఈ గ్రంథులు మన దేహంలో ఒక రసాయన సింఫనీని ఎలా నడిపిస్తున్నాయో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాము. నిజమే. దేహంలో జరిగే ప్రతి చిన్న కదలిక వెనుక, ప్రతి ఆలోచన వెనుక
ఈ హార్మోన్ల సమన్వయం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క హార్మోన్ మోతాదు కొద్దిగా మారినా మొత్తం హోమియోస్టాసిస్ దెబ్బతింటోందన్నమాట. అవును, కరెక్ట్. ఇవన్నీ తమ పరిమితుల్లో ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ పనిచేయడం వల్లే మనం ఆరోగ్యంగా, సమతుల్యంగా జీవించగలుగుతున్నాం. అయితే ముగించే ముందు ఒకసారి ఈ ప్రస్తుత జీవనశైలి గురించి ఆలోచిద్దాం. తప్పకుండా. పీనియల్ గ్రంథి కాంతిని ఆధారంగా చేసుకొని నిద్రను నియంత్రించే మెలటోనిన్ స్రవిస్తుందని, చీకటి పడితేనే ఆ హార్మోన్ విడుదలవుతుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇక్కడే ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఏంటది? ప్రతిరోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు గంటల తరబడి చూసే మొబైల్ స్క్రీన్లు, వాటి నుండి వచ్చే బ్లూ లైట్ వేల ఏళ్లుగా దేహంలో ఏర్పడిన ఈ అత్యంత సున్నితమైన రసాయన వ్యవస్థను ఏమారుస్తున్నాయా? అబ్బా, చాలా మంచి ప్రశ్న ఇది. ఆ వెలుతురు వల్ల పీనియల్ గ్రంథికి పగులు ఏది, రాత్రి ఏది అనే గందరగోళం సృష్టిస్తూ మెలటోనిన్ ఉత్పత్తిని బలవంతంగా అడ్డుకుంటూ మన అంతర్గత గడియారాన్ని మేమే స్వయంగా నాశనం చేసుకుంటున్నామా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ రసాయన దూతలకు మనం సరైన వాతావరణం ఇస్తున్నామా లేదా అన్న ఆలోచనతో ఈనాటి సమగ్ర విశ్లేషణను ముగిద్దాం. మంచి ముగింపు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు. ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.